అది మీ ముందుకు వస్తుంటే మీరు వెనక్కి వెళ్తారు, అది వెనక్కి వెళ్తుంటే మీరు ముందుకు వస్తారు. ఏమిటది? జవాబు బస్సు లేదా రైలు. ఎక్కేటప్పుడు ప్లాట్ఫారం, సాధారణంగా తలుపు లేదా తలుపు. దానికి జీవం లేదు కానీ నడుస్తుంది. దానికి గొంతు లేదు కానీ టిక్ టిక్ మంటూ మాట్లాడుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతూనే ఉంటుంది. ఏమిటది? జవాబు గడియారం. ఎంత పెద్ద బలశాలైనా దాన్ని ఎక్కువసేపు పట్టుకోలేడు. కంటికి కనిపించదు కానీ అది లేకపోతే మనిషి బతకలేడు. ఏమిటది? జవాబు ఊపిరి. దానికి శరీరమంతా నోరే. తింటుంది కానీ మింగలేదు, నములుతుంది కానీ జీర్ణం చేసుకోలేదు, బట్టలను ముక్కలుగా చేస్తుంది. ఏమిటది? జవాబు కత్తెర. తెల్లటి కోటలో పచ్చటి రాణి, రాణి చుట్టూ నల్లటి సిపాయిలు. ఏమిటది? జవాబు సీతాఫలం. ప్రశ్న: ఒక నల్లటి రోడ్డుపై హెడ్ లైట్స్ లేని ఒక నల్లటి కారు వెళ్తుంది. రోడ్డుపై స్ట్రీట్ లైట్లు కూడా లేవు, అంతా చీకటిగా ఉంది. కానీ డ్రైవర్ రోడ్డు దాటుతున్న ఒక నల్లటి కుక్కను చూసి కారును సరిగా ఆపగలిగాడు. అది ఎలా సాధ్యం? జవాబు అది పగటి సమయం కాబట్టి. చీకటిగా ఉంది అంటే అమావాస్య రోజు పగలు గ్రహణం లేదా కేవలం పగటిపూట అని అర్థం. ప్రశ్న: దానికి ఎన్నో గదులు ఉన్నాయి కానీ కిటికీలు ఉండవు. లోపల ఎంతో రుచికరమైన పదార్థం ఉంటుంది. ఏమిటది? జవాబు తేనె పట్టు.
కింద పడితే పగిలిపోతుంది కానీ నీటిలో పడితే తేలుతుంది. ఏమిటది? జవాబు ఐస్ ముక్క లేదా కాగితం. ప్రశ్న: ఒక వ్యక్తి తన గదిలో లైట్ ఆర్పివేసి పడుకున్నాడు. గది అంతా గాఢ అంధకారంగా ఉంది. అయినా సరే అతను పుస్తకంలో ఉన్న అక్షరాలను స్పష్టంగా చదవగలుగుతున్నాడు. అది ఎలా సాధ్యం? జవాబు అతను బ్రెయిలీ లిపి చదువుతున్న అంధుడు కాబట్టి. ప్రశ్న: దానికి కాళ్ళు లేవు కానీ ఎంత దూరమైనా వెళ్తుంది. దానికి నోరు లేదు కానీ ప్రపంచ విషయాలన్నీ చెబుతుంది. ఏమిటది? జవాబు వార్తా పత్రిక. ప్రశ్న: దానికి రెక్కలు లేవు కానీ గాలిలో ఎగురుతుంది. తోక ఉంది కానీ జంతువు కాదు. నూలు దారంతో దాని ప్రాణం ముడిపడి ఉంటుంది. ఏమిటది? జవాబు గాలిపటం. ప్రశ్న: దానికి రూపం లేదు కానీ స్పర్శ ఉంది. రంగు లేదు కానీ ఉనికి ఉంది. అది లేకపోతే లోకంలో ఏ ప్రాణి బతకలేదు. ఏమిటది? జవాబు గాలి. ప్రశ్న: దానికి ఒకే ఒక కన్ను ఉంటుంది కానీ దారాలు ముడివేస్తూ బట్టలు ముక్కలను ఒకటిగా చేస్తుంది. ఏమిటది? జవాబు సూది. ప్రశ్న: ఎండ తగిలితే బాగా ఏడుస్తుంది. చలి వేస్తే హాయిగా నవ్వుతుంది. ఏమిటది? జవాబు మంచుగడ్డ. ప్రశ్న: దానికి పళ్ళు ఉంటాయి కానీ నమలలేదు. జుట్టును చక్కగా సరిచేస్తుంది కానీ మాట్లాడలేదు. ఏమిటది? జవాబు దువ్వెన.
మీ ముందుకు ఒక దీపం, ఒక కొవ్వొత్తి, ఒక కట్టెల పొయ్యి ఉన్నాయి. చీకటిగా ఉన్న ఆ గదిలోకి మీరు ఒకే ఒక్క అగ్గిపుల్లతో వెళ్ళారు. మొదట దేన్ని వెలిగిస్తారు? జవాబు: అగ్గిపుల్లను వెలిగిస్తారు. ప్రశ్న: దానికి ప్రాణం లేదు కానీ పెరుగుతుంది. ఊపిరితిత్తులు లేవు కానీ గాలి కావాలి. నోరు లేదు కానీ నీరు పోస్తే చనిపోతుంది. ఏమిటది? జవాబు: నిప్పు. ప్రశ్న: దానికి ద్రవ రూపం ఉంటుంది కానీ నీరు కాదు. తెల్లగా ఉంటుంది కానీ పాలు కాదు. తింటే తీపిగా ఉంటుంది కానీ బెల్లం కాదు. చెరకు నుండి వస్తుంది. ఏమిటది? జవాబు: చెరుకు రసం.